డిపో మేనేజర్ వేధిస్తున్నాడంటూ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ బర్కత్పురాలో జరిగింది. వీరేశం బర్కత్పురా డిపోలో డ్రైవర్గా చేస్తున్నాడు. గత కొంతకాలం నుంచి మేనేజర్ తీరుపై ఆరోపణలు చేస్తున్నాడు వీరేశం. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన వీరేశం డిపో ముందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో మేనేజర్ను సస్పెండ్ చేయాలంటూ సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి డిపోలో నుంచి బస్సులు బయటకు రాకుండా హైదరాబాద్ బర్కత్పురా దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. బర్కత్పురా డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి క్రితమే అంటే ఇవాళ తెల్లవారుజామున 6 గంటలకు షిఫ్ట్కు వచ్చిన డ్రైవర్ వీరేశం అనే కార్మికుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కార్మికులంతా బయట కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క బస్సు బర్కత్పురా డిపో నుండి బయటకు రాలేదు. ప్రస్తుతం మనం కార్మికులు ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడదాం. ఏంటంటే ఎందుకు అసలు వీరేశం ఆత్మహత్య చేశాడు, ఏంటి ఎందుకు? ఈ డిఎం గారు వచ్చి గత 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల నుంచి ఎంతమంది డ్రైవర్ కండక్టర్ సస్పెన్షన్ చేసిండో, కొన్ని వందల ఛార్జ్షీట్లు, వందల షోకాజులు ఇచ్చి కార్మికులు తీవ్రంగా వేధిస్తూ మహిళా సోదరుమని లేదు, సోదరులు లేదు, ఎవరినైనా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అంటే అసలు భయం ప్రాంతాలకు గురి చేసి డ్యూటీలకు పంపిస్తుండు. మాకు కిలోమీటర్లు ఎక్కువగా ఉన్నాయి, రన్నింగ్ టైం సరిగా లేదు, ఇది క్యాన్సిల్ చేయొద్దు. మహిళా సోదరుమణులు 9 కాదు 11 అయినా డ్యూటీ చేయాలి, క్యాన్సిల్ అయినా చేయకూడదు. ట్రాఫిక్ జామ్ అయినా, బస్ ఫెయిల్ అయినా, ఏదైనా ఫుల్ డ్యూటీ చేసుకొని రావాలి. క్యాన్సిల్ పేరుతో విపరీతమైన వేధింపులు. మాకు నెలకు 3 లీవులు అని ఈడీ గారు మాకు సర్కులర్ ఇచ్చారు. ఆ 3 లీవులు వేస్తే ఎల్ఆర్ పెట్టి దానికి ఒక ఛార్జ్ షీట్ ఇచ్చి అసలు మా 3 మస్టర్ రన్నింగ్ మస్టర్లనే ఛార్జ్ షీట్ ఇచ్చి ఎంక్వైరీ పెట్టి షోకాజ్ ఇచ్చేసి ఒక్కరోజు అబ్సెంట్ అయితే రిమూవ్ చేసి పెడుతుంది. రిమూవ్ అంటే ఒక 1 ఇయర్ దాకా డ్యూటీ ఉండదు. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి సిటీలో కిరాయికి ఒక హాఫ్ డేకే సస్పెండ్ చేసిన ఘనత మా సార్ది. అంత పెద్ద గొప్ప ఘనత ఈయన వల్ల మా కార్మికులు ఎంతమంది ఇంక్రిమెంట్లు కోల్పోయారో, ఎంతమంది కడుపు కోత గురయ్యారో, కడుపు మీద కొట్టి విపరీతమైన వేధింపులకు గురిచేసి అసలు సోమవారం నాడు మా సార్ మానిటరింగ్ పేరుతో ఇక్కడ కూర్చుంటే డ్యూటీలు రానికి భయపడతారు మా సోదరులు. ఆ విధంగా భయపడుతూ ఈయనతో ఏగలేకనే ఆఖరికి రాత్రి మా సోదరుడు 2017లో ఛార్జ్ షీట్ ఇచ్చి ఒక ఛార్జ్ షీట్కి షోకాజ్ ఇచ్చి షోకని మాడిఫై చేస్తే అసలు సెన్సూర్ చేయాలి దానికి 2 ఇయర్స్ ఇంక్రిమెంట్. అది అయిపోయిన బట్టి ఒక ఛార్జ్ షీట్ ఇచ్చి మళ్ళీ 1 ఇయర్ ఇంక్రిమెంట్. సంవత్సరం లోపలనే 3 ఇంక్రిమెంట్ తీసేసి మళ్ళీ ఒక 2 రోజులు వాళ్ళ అన్న పోతే 3 రోజులు ఆబ్సెంట్ ఇంటిమేషన్ ఇచ్చిండు. ఆబ్సెంట్ అయినా కానీ ఛార్జ్ షీట్ ఇచ్చి షోకాజ్ డ్యూటీ పోయేటప్పుడు చేతిలో పెట్టి మళ్ళీ ఒకసారి అయినామనుకో నిన్ను కాదు ఎవరినైనా, నీ లీడర్లను ఎవరైనా సరే లేపేస్తా, కోసేస్తా అని విపరీతమైన హరాస్మెంట్. ఒక్క డ్రైవర్, కండక్టర్, మెకానికల్ డిఎం దగ్గరికి ఒక్కరు పోవాలంటే ఆఫీసర్ భయపడతారు. విధంగా అసలు మా ఘోరంగా భయపడంతో గురి చేస్తాడు. ఆయన భాష కూడా వేరే ఉంటుంది. ఇతను ఎప్పుడు చేసుకున్నాడు వీరేశం? ఎక్కడ చేసుకున్నాడు? ఇక్కడ డిపో ముందే చేసుకున్నాడు. డిపోలనే రాత్రి 9 గంటలకు డిపోలనే డ్యూటీ అయిపోయింది. వచ్చి ఆయన వేధింపులకు గురయ్యి నిన్న నైట్ మనస్తాపానికి గురయ్యి వచ్చి దాగి ఇక్కడే వండుకుండు. డిఎం ఆఫీస్ ముంగడు దాగి పైకి ఎక్కిండు. పైన వస్తే మాకు ఇక్కడ డ్యూటీ ఇన్కమింగ్ అయిన సోదరులు చూసి మాకు ఫోన్ చేసిరు. అన్న ఈ విధంగా ఏంటంటే మీరు ఇమీడియట్గా తార్నాక తీసుకుపోయినట్టు తార్నాక తీసుకెళ్ళారు. తార్నాక వాళ్ళు సరిగ్గా పట్టించుకోవాలి. అక్కడ కూడా తార్నాకలు కూడా అసలు పట్టుకొని కూడా చూడలే. అక్కడ చాలా ఇబ్బందులు పెట్టారు. ఏమనంటే సస్పెండ్ చేస్తానని మొత్తం మొన్న సెకండ్ షిఫ్ట్లో లాస్ట్ డ్యూటీ లేడీస్కి అయ్యని డ్యూటీ కూడా వేసిండు నాకు. అంత ఘోరంగా లేడీస్ని చేయలేదు. మరీ ఘోరంగా మాట్లాడదు. లీడర్లను తీసుకుపోతే వాళ్ళు ఏమైనా చేస్తారా, ఏమైనా వీక్తారా అని ఆరేమో అంటున్నాడు. ఇదేం పద్ధతి మాకు కూడా తెలుస్తుంది. లేడీస్కు అవసరం ఎందుకు మీకు డ్యూటీలు అని అంటున్నారు. ఇంట్లో కూర్చోవాలంట. మేము ఏం చేయాలి లేడీస్కు? మరి అప్పుడు ఎందుకు తీసుకురు? మరి ఇప్పుడు డ్యూటీకి పోతే టెన్షన్, టీటీఎల్ అన్న ఎమ్మడే పెడుతున్నారు. మహిళల పట్ల ప్రధానంగా ఆయన అసభ్యకరంగా ప్రవర్తించడమే కాదు, దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, ఇష్టానుసారంగా డ్యూటీలు వేసి ఇబ్బంది పెడుతున్నాడు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలి, లేకపోతే మాత్రం తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఇవాళ ఉదయం నుండి కూడా ఇప్పటి వరకు డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటికి రాలేదు. మరొక
మరోవైపు ఆత్మహత్య యత్నం పాల్పడ్డ వీరేశం పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం అతను సోమాజిగూడ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ అనిల్తో రాధాకృష్ణ, హైదరాబాద్.